వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డయేరియాపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సమీక్ష. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఫోకస్. మా ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయి. నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టును ఆశ్రయిస్తామన్న కౌశిక్ రెడ్డి. మియాపూర్ చందానగర్లో 144 సెక్షన్ అమలు. భారీగా పోలీసుల మోహరింపు. బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు. అమెరికాలో దారుణం. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బాపట్ల యువకుడు మృతి. నీట్ పరీక్షను రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గాంధీ భవన్లోనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునేందుకు బారికేడ్లు సిద్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. లక్ష్మి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నటువంటి నీటు పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రుల నివాసాలు, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కూడా యత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నీటి పరీక్షా పత్రంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి 14 మంది వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఈ యొక్క తెర వెనుక ఉండి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ చేయించినట్టు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు కేవలం 14 మంది భవిష్యత్తు కోసం 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాడడం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క విధానానికి నిదర్శనం కనిపిస్తా ఉంది. వాటితో పాటుగానే అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నీట్ పరీక్ష పత్రంలో అరెస్ట్ అయినటువంటి 13 మంది నిందితుల వెనుక ఎవరు ఉన్నారో, వారి యొక్క ప్రమేయం ఏంటి, ఎవరు వెనుకుని నడిపించారు అనేది కూడా బయటపడితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో 100 మంది యూత్ కాంగ్రెస్ శ్రేణులతో గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ మోదీ డౌన్ అంటూ కూడా నిరసనలు చేస్తూ గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు దూసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లకు తాళం వేసి అలాగే భారీ గేట్లు ఏర్పాటు చేసి కూడా అటు యూత్ కాంగ్రెస్ శ్రేణులను బయటికి వెళ్ళనిచ్చేటటువంటి ప్రయత్నం చేయనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గాంధీ భవన్ ఎదుట. ఇప్పటికే ఈ ఆందోళన కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క నీటు రద్దు చేయాలి, నీటు పరీక్షను రద్దు చేయాలి, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించి కూడా ఫ్రెష్ గా ఈ యొక్క పరీక్ష నిర్వహించాలనేటటువంటి డిమాండ్ చేస్తూనే ఈ యొక్క నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహించుతూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని కూడా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు కూడా నిన్న ముట్టడించడం జరిగింది. ఇవాళ కేంద్ర సహాయక మంత్రి, హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసాన్ని కూడా కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ నేతలు అలాగే పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, వారి యొక్క
ముట్టడి ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటితో పాటుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ద్వారా నీట్ పరీక్ష అవకతవకల మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి అలాగే లేదంటే పార్లమెంట్ లో చర్చకు లేవని ఈ యొక్క అంశాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష అనేటటువంటి డిమాండ్లు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రుల నుంచి అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలోనే ఈ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసాన్ని కావచ్చు అలాగే కిషన్ రెడ్డి నివాసాలకు కూడా ముట్టడిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటిలో భాగంగానే ఇవాళ యూత్ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. అక్కడ తీసుకున్న నిర్ణయంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఈ నెల 27వ తేదీన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగానే ఉన్నఫలంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోలీసులను ప్రస్తుతానికైతే యూత్ కాంగ్రెస్ శ్రేణులను గాంధీ భవన్ నుంచి బయటికి రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిగా ఈ యొక్క ముట్టడి సద్దుమణిగిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనకు వచ్చిన లీగల్ నోటీసులపై కూడా స్పందించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని సూచించారు. రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి మా ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బుక్ లో అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లైయర్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నీ లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తుంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే 2 మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పటికి 50కి పైగా ఓపీ డయేరియా లక్షణాలు ఉన్న రోగులు ఉండగా 8 మంది చికిత్స పొందుతున్నారు. డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగ్గయ్యపేటలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డయేరియా కట్టడిపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా డయేరియా విస్తరిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే డిహెచ్ఎంఓ, టీసీహెచ్ఎస్, జేసీలు జగ్గయ్యపేటలోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు. హైదరాబాద్ మియాపూర్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. మియాపూర్లో వివాదాస్పదంగా మారిన భూములను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. మియాపూర్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నెంబర్ 100-101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2000 మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం 144 సెక్షన్ విధించారు. మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే మహిళ చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంగీత అనే మహిళ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్లు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇవ్వడంతో ప్రజలు సంగీత మాటలను నమ్మి భూములకై బయలుదేరినట్లు సమాచారం. అమాయక ప్రజలను ఆసరాగా తీసుకుని భూములను మావేనంటూ ప్రసంగాలు ఇచ్చిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. 19th నుంచి ఇక్కడ నంబర్స్లో గ్యాదర్ అవుతున్నారు. నిన్న కొంచెం లార్జ్ నంబర్స్లో వచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ హెచ్ఎండిఏ టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి
అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాము, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం ఉండకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు. సంగీత, సీత, సంతోష్తో పాటు మరో 7గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న మియాపూర్లో దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100, 101 సర్వే నెంబర్లలో దాదాపు 504 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉంది. గుడిసెలు వేసుకుని 3-4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది. దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2000 మంది గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని ప్రజలు భీష్మించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. దీంతో అక్కడున్న పోలీసులపై కొందరు రాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించింది. కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను లాక్కోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపించారు. ప్రభుత్వం, పార్టీ బాధ్యతలు రెండు సీఎం రేవంత్కు 2 పడవల ప్రయాణంగా విషమ పరీక్షగా మారుతున్నాయి. ప్రభుత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు లేదనకుండా అడపాదడపా చేపడుతూనే మరొక వైపు పార్టీ బలోపేతం చేయకపోతే మొదటికే మోసం వస్తుంది అని భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేని పారాషూట్ లీడర్స్కు టికెట్లు కట్టబెట్టడంతో తాత్కాలిక ప్రయోజనాలు పొందినప్పటికీ దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకున్న శ్రేణులకు నిరాశే మిగిలింది. అయితే పార్టీ పటిష్టం కోసం ప్రక్షాళన తప్పదా? అందుకు అధిష్టానం మొదలుపెట్టిన పనులేంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన పనుల మీద ఢిల్లీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి పీసీసీ వరకు పార్టీలో మార్పులు చేర్పులు చేస్తూనే యువతని పార్టీలోకి ఆహ్వానించాలని యోచిస్తుంది. అయితే ఈ ప్రక్రియ నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి నివేదిక అందించిన అనంతరం ప్రక్షాళన ఉండనుందని గాంధీభవన్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఇచ్చినామని ప్రజలకు విన్నవించడంలో విఫలమై అధికారానికి దూరమైంది కాంగ్రెస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలనని జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ అధికారం తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజా సంఘవాదుల ప్రయత్నాలు కూడా ముందుగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్లలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలా ముఖ్యమైన నేతలు అంతా చేయి విడిచి అప్పట్లో అధికారంలో ఉన్న కారు ఎక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు లేక కాంగ్రెస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద జనాలు విసుకెంతడం,
కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ గెలిచిన మెజార్టీ సీట్లలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మీద ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ పాత నేతల రాకతో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యువతను తమ వైపు తిప్పుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. మొదటి నుంచి యువతే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీకి ఈ వ్యూహంతో గండి కొట్టాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోపక్క సీనియర్ నాయకులను ఎన్నికల ముందు పార్టీ వీడే వేరే పార్టీలో జాయిన్ అయిన వారిని మళ్లీ పార్టీలకు ఆహ్వానిస్తుంది. వారి జాయినింగ్స్ తో పార్టీ కొంత బలోపేతం అవుతుందని భావిస్తుంది. మరోవైపు పార్లమెంటు ఫలితాలపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆ కోపాన్ని చల్లార్చేందుకు పార్టీ సభ్యత్వాలు పెంచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం కమ్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నెలతో పీసీసీ నియామకం తర్వాత డీసీసీ నియోజకవర్గ, మండల, గ్రామాల వారీగా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన నేతల లిస్టు నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి పంపి ప్రక్షాళన పనులు వదిలిపెట్టి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అడుగులు ముందుకు వేయడం మంచి పరిణామమే. అయినా పాత కొత్త లీడర్స్, కేడర్ కలయిక ఎలా సమన్వయం చేసుకుంటారో కానీ పార్టీ బలోపేతం మాత్రం పాత కొత్త మేలు కలయిక మేలు చేస్తుందని రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అన్నదాతలు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రైతులకు రుణ విముక్తి చేయాలనే ఒక ఆలోచనతోటి ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వరంగల్ మీటింగులో చెప్పడం జరిగింది. రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని చెప్పడం జరిగింది. ఆడిన మాట తప్పకుండా ఈరోజు 2 లక్షల రుణమాఫీకి నిన్ననే రాష్ట్ర క్యాబినెట్ అంగీకారం తెలిపి అతి త్వరలో ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా కార్యాచరణ జరగబోతుంది. కాబట్టి రైతులందరి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తన స్వగృహం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చడం ఎంతో ఆనందకరమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీని ఏదైతే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందో ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా రైతులకు మోసం చేసిరే తప్ప మాటకు కట్టుబడి ఉండి రైతు రుణాల మాఫీ చేయని విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాన, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దినాన దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీది. అయితే మరి ఈ రోజు 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 14వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల పంట రుణాలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది.
హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. సుచిత్రాలో ఉన్న ఉప్పల్ సెలూన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఏసీలో షాక్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఘటనలో సెలూన్ పూర్తిగా దగ్ధమైంది. అయితే దట్టంగా పొగలు అలుముకోవడంతో అదే భవనంలో పై అంతస్తులో ఉన్న శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ సిబ్బందిలోని 3 అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడవక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతిహారిలో 1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగిన పాలల్లో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ వైపు బలహీనంగా ఉండడంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరారియాలోని బక్రా నదిపై 12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఈ నెల 18న కూలిపోయింది. ఈ నెల 22 సివాన్లోని గండక్ కాలువపై వంతెన కుప్పకూలింది. ఈ నేపథ్యంలో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భారతీయుల గుండె జబ్బుల గురించి గుండె గుబేరుమనే వార్త చెప్పింది ఓ సర్వే. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన ఇండియన్స్కే హార్ట్కి సంబంధించి వ్యాధులు ఎక్కువని తేల్చింది. గత 30 ఏళ్లుగా దేశంలో గుండె జబ్బుల మరణాలు రెట్టింపు అయ్యాయని హెచ్చరించింది అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్అటాక్తో మరణిస్తున్న వారి సంఖ్య మన దేశంలో అధికమైంది. అయితే మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జన్యుక్రమంతో పశ్చిమ దేశాల వారి కంటే 10 ఏళ్లు ముందుగానే భారతీయుల గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఏఐఐ. మిగతా వారిలో పోలిస్తే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి గుండె జబ్బులతో భారతీయులు మరణించే ప్రమాదం 20 నుంచి 50% మేర ఎక్కువగా ఉన్నదని ఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ మిలింద్ వై నాట్కర్ తెలిపారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత మరణాలు దేశంలో రెట్టింపయ్యాయన్నారు. చెడు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమితంగా తీసుకోవడం, జన్యుక్రమం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానానికి బానిసవ్వడం వంటి కారణాలతో పశ్చిమ దేశాల వారితో పోలిస్తే భారతీయుల్లో గుండె జబ్బులు 10 ఏళ్ల ముందుగానే వస్తున్నట్టు ఢిల్లీలోని అపోలో దవాఖానా వైద్యుడు డాక్టర్ ముఖేష్ గోయల్ తెలిపారు. ఈ అలవాట్ల వల్లే యువత కూడా గుండె జబ్బుల బారిన పడి వెల్లడించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2022 ఒక్క ఏడాదిలోనే భారత్లో గుండెపోటుతో 32,457 మంది మరణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 12.5% ఎక్కువ. కాబట్టి ఇకనైనా ఆరోగ్యంపై దృష్టి సారించి గుండెను పదిలంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.